కట్టుకోవాలి కానీ కొత్త రాజధాని కట్టేస్తారని గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టడానికి అంత గుంటలో సెలెక్ట్ చేసుకున్నాడు. అమరావతి పెద్ద గుంట వస్తే మునిగిపోద్ది. ఇంజిన్లు నీళ్లు పెట్టి తోడాలి కృష్ణానదిలోకి. ఏంటిది? మనకి సరైన వర్షాలు పడితే కాలువల ద్వారా వాగుల ద్వారా వెళ్ళి ఎక్కడ పడతాయి? నదుల్లో పడతాయి. అట్ట కాదు, ఇక్కడ ఈ నదిలోకి వెళ్ళవు, తోడాలి ఇంజిన్లు పెట్టి. పెద్ద గుంట. ఈ ప్రపంచంలో ఏ పట్టణం కూడా అలా ఉండదు. ఇలాంటి కొత్త గ్రీన్ ఫీల్డ్ పట్టణం తీసుకొచ్చాడు పెద్ద గోతిలో. నీళ్లు తోడడానికి వేల కోట్లు కావాలి, ఇంజిన్లు పెట్టుకున్నారు. వర్షం వస్తే పడవలు వేసుకెళ్ళాలి. అక్కడంటే రాజధాని అంట 2 లక్షల కోట్లంట, 1,00,000 ఎకరాలంట, పూర్తి అవుతుందంట. ఈ పూర్తి నాకు అర్థం కాదు. మా పిల్లలు ఉండగా కూడా పూర్తి కాదు. వచ్చి ఓటలు చేసి ప్రజలను మోసం చేసి డబ్బులు కోట్ల రూపాయలు కాజేసే కార్యక్రమం బాబు కొడుకు చేసేది అమరావతి తప్ప అమరావతి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చేది కాదు, గ్రోత్ ఇంజన్ కాదు. అది పురోభివృద్ధి తీసుకురాదు. పురోభివృద్ధి అభివృద్ధి చేసేది మావిగన్ మాత్రమే. రాసుకోండి. వాళ్ళ మీరు 100 రోజుల తర్వాత అయినా ఇదే. ఆ లడ్డు ముందు ట్రోల్ చేశారు, అది ఫెయిల్ అయ్యారు. ఇది ట్రోల్ చేస్తున్నారు, మళ్ళా ఫెయిల్ అవుతారు. మావిగనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం అనేది త్వరలో నిర్ణయించుకుంటారు రాష్ట్ర ప్రజలు. మావిగన్ కాదు, అది అమరావతి కాదు, కమ్మరావతి అని చెప్తున్నారు పార్లమెంట్ లో. ఏం చెప్పాల? రేణుకా చౌదరి చెప్పింది అది అమరావతి. పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని. నాకు తెలియదు అది కమ్మవారి రాజ్యం అని వాళ్ళు ఆమెమంటుంది. నాకేం తెలుసు అంటే ఆ కమ్మవారు అంతా కొట్టుకున్నారు. నాకు తెలియదు. నేను కొన్ని వాటి కూర్చునే వాళ్ళ లోకేష్ వెళ్ళొచ్చాను. 1 ఎకరం కొంటే 100 ఎకరాలు కొనేది అన్నారు. వాళ్ళదే ఉంది రాష్ట్రం.